ఐటీ కంపెనీలు ఉద్యోగాల కల్పనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటుని గత ప్రభుత్వం ప్రోత్సహించలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు సభ్యులు. త్వరలోనే విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయన్నారు మంత్రి లోకేష్. ఎందుకంటే ఐటీ రంగము అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్ చేశారు అనేది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్, ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ అధ్యక్ష, నేను ప్రెసిడెంట్ అధ్యక్ష. నాకు కూడా ఒక కంపెనీ ఉంది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారి టైంలో మాకందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అక్కడ మేము బిల్ చేసాము. సరే, తర్వాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా చేద్దామనుకున్న సమయంలో అధ్యక్ష, కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మొదలు పెట్టడం జరిగింది, మిలీనియం టవర్స్ కట్టడం జరిగింది. అట్లాగే అన్ని బిల్డింగ్స్ లోకేష్ బాబు గారు కూడా ఎంతో మిలియం ఫేజ్ 2 టవర్స్ కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగింది అధ్యక్ష. కానీ విశాఖపట్నానికో ఆంధ్ర రాష్ట్రానికో పట్టిన దురదృష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి ఐటీ రంగం మీద పూర్తి పట్టు కానీ, వారికి ఉన్న అక్కడ ఉన్న మంత్రివర్యులకి కానీ ఏమీ తెలియనటువంటి వాళ్ళని ఐటీ మంత్రి కింద పెడితే మనము అక్కడ ఎక్కడికి వెళ్ళి గుడ్డు అని చెప్పి మాట్లాడిన విషయాలు నేను మాట్లాడకూడదు లేను మళ్ళా అని. ప్రముఖ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొచ్చినా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది. తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను, మీ తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నా అధ్యక్ష. వాళ్ళందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళ కంపెనీలో నంబర్ 1 కాకపోతే నంబర్ 2 పొజిషన్లో అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మా తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి. మీకు అక్కడ లింక్స్ ఉన్నా, కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి. వాళ్ళు ఆ కంపెనీస్కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి. తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను. ఇక్కడున్న శాసనసభ్యులు కూడా చాలామంది ఎన్ఆర్ఐస్గా ఉన్న వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు శాసనసభ్యులుగా వచ్చారు. అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా నేను కోరేది, మీరు మీ రోలటెక్స్ నాకు ఇవ్వండి, కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి. వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్గా అవుట్రీచ్ చేస్తాను. కలిసికట్టుగా, ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవుదండి, కలిసికట్టుగా మనందరం పనిచేస్తాం. ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసనసభ్యులందరూ ఈ సభలో ఉన్నారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే 5 లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలుగుతాం. 5 లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నాన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు. ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభాముఖ శాసనసభ్యులందరూ